హలో అమీగోస్, నేను మీ ప్రశాంత్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా. వైజాగ్లో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో నివసిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ఒకరోజు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. అది డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ నుంచి ఒక అబ్బాయి డెలివరీ ఇవ్వడానికి 29 ఫ్లోర్స్ వెళ్ళి డెలివరీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ డెలివరీ కొద్దిసేపటి డిలే అయింది. ఆ డిలే వల్ల ఆ ప్రసాద్ అనే వ్యక్తికి డెలివరీ బాయ్కి మధ్యలో జరిగిన వాగ్వాదం వల్ల ఇద్దరికి మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ వల్ల కింద వరకు ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఆ డెలివరీ బాయ్ని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ కింద వరకు వచ్చి మళ్ళీ కిందన కర్రతో కొట్టి బట్టలు విప్పి మరీ కొట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ అర్థం చేసుకోవాలా? మీకు మానవత్వం ఉండాలా? ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఇంత కొట్టినందుకు ఆఖరికి ఏం జరిగింది? న్యాయమే గెలిచింది. పోలీసులు ఇదంతా తెలుసుకొని తన మీద కేసు నమోదు చేసి జైలుకి పంపడం జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు, మనందరికీ ఆకలి ఎంత వేస్తుంది. ఫుడ్ అందరూ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాము, వాళ్ళు కష్టపడి డెలివరీస్ ఇస్తారు. ఒక్కొక్కసారి లిఫ్ట్స్ కూడా పనిచేయవు, అయినా మెట్ల మీద నుంచి వచ్చి డెలివరీ ఇస్తారు. మనం కూడా మనుషులమే, మనం కూడా అర్థం చేసుకోవాలా వాళ్ళు ఎంత కష్టపడి మనకి డెలివరీస్ ఇస్తారని. 20 రూపాయలు 30 రూపాయలకి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చి మనకి ఇస్తారు. సో ప్లీజ్ గైస్, అర్థం చేసుకోండి. వీ షుడ్ రెస్పెక్ట్ ది డెలివరీ గైస్, లేదా కొరియర్ మనుషుల్ని కానీ ఎవరైనా ఏ వస్తువు డెలివరీ ఇస్తారన్నా కష్టపడే వచ్చి మనకి డెలివరీ ఇస్తారు. సో మీరు అర్థం చేసుకొని మానవత్వంతో సొసైటీని ఈ విధంగా క్రూరత్వం చూపించడం అనేది ఆపేసి మంచి మనుషులుగా బతుకుతాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ ప్రశాంత్.